హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. ఈరోజు నేను మీకు క్యాబేజీ కొబ్బరికూర ఫ్రై రెసిపీ చెప్తానండి. చాలా బాగుంటుంది. క్యాబేజీ తీసుకొని ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఆ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మరి ఎక్కువ బాయిల్ అయిపోకూడదు, మెత్తగా అయిపోద్ది చూసుకోండి. అండ్ ఇలా మనం ఆ వాటర్ అంతా పిండేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. ఇలా ఏంటంటే కొంచెం ఆ క్యాబేజీకి ఉన్న స్మెల్ కొంచెం తగ్గుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ 3 ఎండుమిరపకాయలు తీసుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని చిన్న అల్లం ముక్క అండ్ వెల్లుల్లిపాయ రెబ్బలు చెప్పాను కదా, 3 ఎండుమిరపకాయలు బాగా వేయించుకున్నాక కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి క్యాబేజీ వేసేసుకుందాం. వేయించుకొని బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు యాడ్ చేద్దాం, టీ స్పూన్ అనమాట. అండ్ 1 టేబుల్ స్పూన్ కారం, అంతేనండి, ఎక్కువ వేయలేదు. 3 ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి తగినంత ఉప్పు వేసుకొని కొబ్బరికూర వేస్తాం కదా, కొబ్బరి ముక్కల్ని ఇలా మిక్సీ చేసుకోండి, పౌడర్ అవుతుంది. నేను ఒక చెక్క తీసుకున్నాను. ఈ పౌడర్ని కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో యాడ్ చేసుకుందాం కొబ్బరికూర. చూస్తున్నారు కదా, ఇలా వేగిన తర్వాత కొంచెం పైన పచ్చికరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అంతేనండి, మన టేస్టీగా క్యాబేజీ కొబ్బరికూర ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.